నిజామాబాద్లో మిషిల్లే కవితను ఓడగొట్టినటువంటి అరవింద్ను కూడా ఇదే మాట ఇట్లాంటిదే ఒక మాట మాట్లాడారు. యాక్సిడెంటల్ ఎంపీ గుర్తొచ్చింది. యాక్సిడెంటల్ ఎంపీ ఎవరు? యాక్సిడెంటల్ ఎంపీ మీ నాయన పేరు చెప్పుకొని కేసీఆర్ పేరు చెప్పుకొని 2019లో ఎంపీగా గెలిచి తర్వాత ఓడిపోతే యాక్సిడెంటల్ ఎంపీ ఎవరైతారు? కవిత అవుతారా? అరవింద్ అవుతాడా? సేమ్ ఇవే మాటలు. దీన్నే ఇదే అహంకారపు ధోరణి ఉంది అనేటువంటిదే. వ్యక్తిగత విమర్శలు ఎందుకు? పాలనాపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి సొబగునిచ్చేటువంటి విమర్శలు ప్రతి విమర్శలు సరైనటువంటివే. ఎవరో ఒకరు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. లేకపోతే యాక్సిడెంటల్ ఎంపీ అరవింద్ అన్నాడు. ఆఖరికి మీ కవిత జైల్లోకి పోయి అసలు ఎంపీగా మళ్ళీ పోటీ చేయలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు కదా. ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు దాపురించింది కదా. మీరు కదా యాక్సిడెంటల్ ఎంపీలు అయింది. ఆ రోజు కవిత కదా 2019లో 14లో యాక్సిడెంటల్ ఎంపీ అయింది కవిత అన్నట్టు కదా. కవిత యాక్సిడెంటల్ ఎంపీ కదా. అరవింద్ ఎట్లయితాడు? ఇవాళ రేపు మళ్ళీ అరవింద్ గెలుస్తున్నాడు. పోనీ అరవింద్ వాళ్ళ నాయన పేరు చెప్పుకొని వాళ్ళ నాయన పార్టీలోకి వెళ్ళి గెలిచిండా? లేకపోతే టీఆర్ఎస్లో చేరితే టీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకొని గెలిచిండా? ఆయన ఈ సిద్ధాంతాలు నాకు అవసరం లేదు, నేను మోడీ భక్తునని అసలు ఆయన పుట్టి పెరిగిన కాంగ్రెస్ నుంచి కానీ లేకపోతే పార్టీ మారినాక టీఆర్ఎస్ నుంచి కానీ టికెట్ తీసుకోకుండా బీజేపీకి వెళ్ళిపోయి నరేంద్ర మోడీ పేరు మీద గెలిచిండు కదా. బాజాప్తో చెప్తున్నాడు, అవును నేను మోడీ భక్తుడిని, మోడీ కోసమే నేను బీజేపీలో చేరినా, రాజకీయాల్లోకి వచ్చినా, లేకపోతే నాకు రాజకీయాలే అక్కర్లేకుండా అని చెప్పిండు క్లియర్గా. సో ఈ మాటలే మిమ్మల్ని కొంపముంచినాయి. పదునుగా మాట్లాడుతున్నామని మీరు అనుకుంటున్నారు కానీ ఆ పదును బూమరాంగ్ అవుతుంది. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇప్పటికైనా ఒక అడుగు వెనక్కి తగ్గాలి. జాక్పాట్ ముఖ్యమంత్రి అనడం అనేటువంటిది ప్రజలను అవమానించడమే. సేమ్ మీరు నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడింది కూడా ప్రజలు పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టి దునపోతుకు గడ్డేసిరంటే ఎట్లా? తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను ఉత్తేజం రేకెత్తించడానికి మీరు మాట్లాడినటువంటి మాటలు మంచిగా అనిపించవచ్చు. ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చేసిన తప్పులను ఎవరు పట్టించుకోకపోయి ఉండొచ్చు. తెలంగాణ కావాలి కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా టీఆర్ఎస్ అనేటువంటి గొడుగు కిందకి అందరూ వచ్చి ఉండవచ్చు. మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా మీ పార్టీలో చేరి ఉండవచ్చు. కానీ 2014 తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయ అవసరాల కోసం మాత్రమే మీ దగ్గరికి వచ్చారు. వాళ్ళంతా తెలంగాణ వాదులు కాదు. అప్పుడు జై తెలంగాణ అంటే పట్టించుకొని రేవంత్ అంటే జై తెలంగాణ అంటే ఎవరు పట్టించుకున్నారు? పోచారంతో సహా 2014 తర్వాత టీడీపీ వాళ్ళంతా కూడా మీ పార్టీలో చేరినటువంటి వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. కానీ మీ పార్టీలో చేరితేనేమో పూర్తిగా పావనమైపోయినట్టుగా మాట్లాడి వాళ్ళ తప్పులన్నీ పోయినట్టుగా మాట్లాడి కాంగ్రెస్లో ఉంటే మాత్రమే లేదని, తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల కాదు, తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ వల్ల కాదు, తెలంగాణ వచ్చింది సుష్మా స్వరాజ్ వల్ల కాదు, తెలంగాణ వచ్చింది తెలంగాణ ప్రజల సమిష్టి కృషి పోరాటం వల్ల. ఆ పోరాటానికి వీళ్ళందరూ తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు తెలిపారు తప్ప ఎవరు పుట్టుకతోటే తెలంగాణ కోసం పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. కేసీఆర్ కూడా తెలంగాణ కోసమే పుట్టలేదు, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాడు. దాస్యం ప్రణయ్ భాస్కర్ అనేటువంటి ఒక మంత్రి తెలంగాణ కోసం అసెంబ్లీలో మాట్లాడుతుంటే చంద్రబాబు పక్షాన ఉన్నది కేసీఆర్. అది రికార్డెడ్ ఎవిడెన్సు.